ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేడు 3 జిల్లాల్లో పర్యటించనున్నారు. ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో పలు కార్యక్రమాలకు హాజరవుతారు. ఇక విజయవాడలోని మురళీ ఫార్చ్యూనర్ హోటల్లో జరిగే జేఎఫ్ఎస్టీ టూరిజం కాంక్లేవ్ లో పాల్గొంటారు. ఇక గుంటూరులోని ఆర్వీఆర్ అండ్ జేసీ కాలేజ్ లో నిర్వహించే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ ఏపీ పోలీస్ హ్యాకథాన్ 2025 కార్యక్రమానికి హాజరవుతారు. ఆ తర్వాత పల్నాడు జిల్లా కొండవీడు గ్రామానికి వెళ్లి జిందాల్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాన్ ను పరిశీలిస్తారు. ఏపీ సీఎం చంద్రబాబు నేడు 3 జిల్లాల్లో పర్యటించనున్నారు. ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో ఆయన పర్యటించనున్నారు. డీటెయిల్స్ మనకు అమరావతి బ్యూరో హరికిషన్ అందిస్తారు. హరికిషన్ చెప్పండి, ముఖ్యంగా ఈ 3 జిల్లాల పర్యటనలో సీఎం స్కెడ్యూల్ ఏ విధంగా ఉంది? థ్యాంక్ యూ జ్యోత్స్న. ముఖ్యంగా ఉదయం తన ఉండవల్లి నివాసం నుంచి కూడా ఎన్టీఆర్ జిల్లాలోని విజయవాడలో ఏర్పాటు చేసినటువంటి మురళీ ఫార్చ్యూనర్ హోటల్లో ఇటు జిఎఫ్ఎఫ్సితో పాటు అలాగే టూరిజం కాంక్లేవ్లో పాల్గొంటారు. ఇది 2 రోజుల నుంచి జరుగుతోంది. ఈరోజు ముగింపు ఉంది. ప్రధానంగా గ్లోబల్ ఫార్మర్ అండ్ క్లైమేట్కి సంబంధించినటువంటి సంస్థ. ఈ ఫోరం వచ్చేసి వాతావరణము, అలాగే వ్యవసాయము, పర్యావరణ పరిరక్షణ, గ్రామీణాభివృద్ధి వంటి అంశాలపై చర్చలు, కార్యక్రమాలు నిర్వహిస్తుంటుంది. దీనికి టూరిజం కాంక్లేవ్ను కూడా జోడించారు. ఈ కాంక్లేవ్ ద్వారా ప్రధానంగా రూరల్ టూరిజంతో పాటు ఎకో టూరిజం ఎలా డెవలప్ చేయాలి, అలాగే పర్యావరణంలో వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా టూరిజాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలి అనే అంశాలకు సంబంధించితో పాటు అలాగే టూరిజాన్ని ఉపయోగించి రైతును అలాగే గ్రామాన్ని ఏ రకంగా అభివృద్ధి చేసుకోవాలి అన్న అంశాలపైన కూడా చర్చ సాగబోతోంది. సో ఈ కాంక్లేవ్లో ముఖ్యమంత్రి పాల్గొని ప్రధానంగా దీనిపైన కూడా చర్చిస్తారు, తన సందేశాన్ని కూడా అందిస్తారు. అనంతరం ఎన్టీఆర్ జిల్లా నుంచి గుంటూరు జిల్లాకు బయలుదేరతారు. ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో ఈరోజు ఏదైతే ఏఐ హ్యాకథాన్ కార్యక్రమంలో పాల్గొంటారు. ఒక కాలేజీలో ఈ కార్యక్రమం అయితే ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం అన్ని శాఖలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ద్వారా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అందరికీ తెలిసిందే. అయితే మరింత అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని పోలీస్ శాఖలో నేర నియంత్రణ ఎలా చేయాలా అన్న అంశం పైన కూడా పూర్తిగా ఈరోజు ఏఐ హ్యాకథాన్లో కూడా చర్చించబోతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా స్టార్టప్ కంపెనీలు అలాగే విద్యార్థులు, నిపుణులైనటువంటి ఏఐకి సంబంధించిన వారితో ఈ కార్యక్రమం అయితే కంప్లీట్ గా సాగబోతోంది. సో దీన్ని ఏఐని అనుసంధానం చేస్తే ఈ హ్యాకథాన్ ద్వారా ప్రధానంగా క్రైమ్ ప్రిడిక్షన్ అలాగే ఫేస్ రికగ్నైజేషన్తో పాటు ఇటు సైబర్ క్రైమ్ కంప్లీట్గా కంట్రోల్ అవుతుందన్నటువంటి భావనలో పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. ఇప్పటికే చాలా వరకు కూడా సీసీ కెమెరాల ద్వారా నేర నియంత్రణ ఆపలేకపోయినా నేరాలకు సంబంధించి త్వరితగతిన పరిష్కరిస్తున్నటువంటి నేపథ్యంలో తాజాగా ఏఐని అనుసంధానించడం ద్వారా నేర నియంత్రణ కూడా జరిగేటటువంటి అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉందంటే మనం చిన్నగా ఒక ఉదాహరణ అయితే చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఒక ప్రాంతంలో గత 6 నెలల నుంచి జరిగినటువంటి దొంగతనాలకు సంబంధించినటువంటి కంప్లీట్గా కూడా చూసుకున్న తర్వాత ఏ అనేది హెచ్చరిస్తుంది, మరొక సమయంలో ఇక్కడ దొంగతనం జరుగుతుందని చెప్పేసి కూడా హెచ్చరిస్తుంది. సో ఆ నేరాన్ని నియంత్రించేందుకు పోలీసులు అక్కడ పాట్రోలింగ్ కూడా పెంచేటటువంటి అవకాశం ఉంది. సో మరింత జాగ్రత్తలు కూడా తీసుకునేటటువంటి అవకాశం ఉంది. సో దీన్ని అంతా కూడా దృష్టిలో పెట్టుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీకి హై ప్రియారిటీ ప్రభుత్వం ఇస్తున్నటువంటి నేపథ్యంలో తాజాగా పోలీస్ డిపార్ట్మెంట్ ఏ హ్యాకథాన్కి సంబంధించి మాత్రం అత్యంత ప్రాధాన్యత సంతరించుకోయిందని మాత్రం చెప్పుకోక తప్పదు. దీని తర్వాత గుంటూరు జిల్లా పర్యటన ముగించుకొని పల్నాడు జిల్లాకు వెళ్తారు. ఇక్కడ జిందాల్ ఆధ్వర్యంలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అనేది నిర్వహిస్తున్నారు. దగ్గర మున్సిపాలిటీలో ఇటు తెనాలి, గుంటూరు అలాగే మిగిలిన మున్సిపాలిటీలో వాహనాల ద్వారా ఈ ప్రాంతానికి చెత్తను తరలించి అక్కడ చెత్త నుంచి సంపద సృష్టించడం, చెత్త నుంచి విద్యుత్ అనేది కూడా తయారు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీంట్లో ఏకంగా ప్రతిరోజు కూడా 1200 టన్నులకు సంబంధించినటువంటి చెత్తను ఉపయోగిస్తూ విద్యుత్ అనేది వెలికి తీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ విద్యుత్తును ద్వారా అందరికీ ఆదా అయ్యేటటువంటి అవకాశం కూడా ఉంది. సో ఈ ప్రాజెక్ట్ అనేది ఎలా పనిచేస్తుంది,
పర్యావరణానికి ఏమైనా హాని కలిగిస్తుందా, సో ఏ రకమైనటువంటి సిచ్యువేషన్ అక్కడ ఉంది అన్నటువంటి దాన్ని కూడా ముఖ్యమంత్రి పరిశీలించనున్నారు. సో దీనికి సంబంధించి ఇప్పటికే మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పలు రాష్ట్రాల్లో కూడా పర్యటించడం జరిగింది, ఇతర దేశాలకు కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అనేది సో ఎలా ఉపయోగిస్తున్నారు, దాని చెత్త నుంచి సంపదను ఏ రకంగా సృష్టిస్తున్నారు ప్రధానంగా అన్న అంశాలపైన కూడా వారు అధ్యయనం చేయడం జరిగింది. ఒక నివేదికలు అయితే తీసుకురావడం జరిగింది. అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాటిపై నివేదికలు తీసుకొని వచ్చినటువంటి నేపథ్యంలో దాన్ని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో అమలు చేయబోతున్నటువంటి పరిస్థితి. మొత్తానికి మాత్రం 3 జిల్లాల పర్యటనలో బిజీగా ఈ రోజు ముఖ్యమంత్రి గడపబోతున్నారు. జోష్న. ఓకే రైట్ హరికిషన్.